ఒక కుటుంబం నడవాలంటే ఆహారం, బట్ట, నివాసం కావాలి. వీటిని సమకూర్చాలంటే ఆ కుటుంబ యజమాని కష్టపడి డబ్బులు సంపాదించాలి. చాలీ చాలని సంపాదనతో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నడపటం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాంటిది 135 కోట్ల జనాభా ఉన్న మన దేశాన్ని నడపటం ఎంత కష్టం? అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది? వీటంతటినీ వెనుకల ఉండి ఎవరు నడుపుతున్నారు? మనం ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచింది, తగ్గించిందని వింటూ ఉంటాం. అసలు వడ్డీ రేట్లు అంటే ఏమిటి? ఒక దేశ జీడిపి అంటే ఏమిటి? ఒక దేశంలో బ్యాంకులు ఏ పాత్రను పోషిస్తాయి? రోజు రోజుకి డబ్బు విలువ ఎందుకు తగ్గిపోతుంది? ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పితే ఏమవుతుంది? ఒక దేశంలో ప్రజలందరికీ గవర్నమెంట్ డబ్బును పంచిపెడితే పేదరికం పోతుంది. కానీ ఆ తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? మన దేశంలో డబ్బును ఎక్కడ ప్రింట్ చేస్తారు? ఆ డబ్బును ప్రజలకు ఎలా పంచిపెడతారు? మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగుపడాలంటే ఎటువంటి చర్యలు పాటించాలి అనేవి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు జీడిపి గురించి తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల, సేవల మొత్తం విలువను దేశ ఆదాయానికి సూచికగా ఉపయోగించుకుంటాం. ఉదాహరణకి, ఒక రైతు 100 కేజీల వరిని పండించి ఒక రైస్ మిల్కి కేజీ 25 రూపాయల చొప్పున 2500 రూపాయలకు అమ్ముతాడు. ఇప్పుడు ఆ రైస్ మిల్ యజమాని 100 కేజీల ధాన్యాన్ని 80 కేజీల బియ్యం, 20 కేజీల పుట్టుగా వేరు చేసి ఆ మొత్తాన్ని 3600 రూపాయలకి ఒక హోటల్కి అమ్ముతాడు. ఇప్పుడు ఆ హోటల్ వాడు బియ్యాన్ని, పొట్టుని ఉపయోగించి ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ని తయారు చేసి 5000 రూపాయలకు అమ్ముతాడు. ఈ హోటల్ తయారు చేసిన వస్తువులను ఫైనల్ గూడ్స్ అని అంటారు. ఎందుకంటే టిఫిన్ నుంచి కొత్త ప్రోడక్ట్ని తయారు చేయలేము కాబట్టి ఈ 5000 రూపాయలనే జీడిపిగా లెక్కిస్తారు. ముఖ్యంగా మనం విదేశీ వస్తువులను కాకుండా మన దేశంలో తయారైన వస్తువులను కొనడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మన దేశ జీడిపి పెరుగుతుంది. ఒకవేళ జీడిపి పెరిగితే మన రూపాయి విలువ పెరిగి మన దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బండి వంటిదైతే బ్యాంక్స్ అనేవి దాని చక్రం లాంటివి. దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే బ్యాంక్స్ అనేవి ఖచ్చితంగా ఉండవలసిందే. ముందు అసలు బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. చాలామంది ప్రజలు వారి డబ్బు సేఫ్గా ఉండటం కోసమని బ్యాంక్స్లో దాచుకుంటూ ఉంటారు. అలా వారి డబ్బుని బ్యాంక్స్లో డిపాజిట్ చేసినందుకు బ్యాంక్స్ మనకు 3 నుంచి 7% డబ్బును మనకు వడ్డీ రూపంలో ఇస్తాయి. ఉదాహరణకి, 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా బ్యాంక్లో ఉంచితే సంవత్సరం దాటాక మనకు యావరేజ్గా 5,000 రూపాయలు మనకు వడ్డీ రూపంలో వస్తాయి. ఇలా మనమందరం బ్యాంక్లో డిపాజిట్ చేసిన డబ్బులో కేవలం 40% డబ్బుని బ్యాంక్లో ఉంచి 60% డబ్బును బ్యాంక్ వాళ్ళు చాలామందికి ఇల్లు కట్టుకోవడానికి, చదువులకు, బిజినెస్ పరంగా డబ్బు అవసరమై లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సమయంలో వీరికి బ్యాంకులు 15% వడ్డీకి లోన్స్ ఇస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకుంటే సంవత్సరానికి 15,000 రూపాయల వడ్డీగా చెల్లించవలసి ఉంటుంది. బ్యాంక్స్ తీసుకున్న వడ్డీకి, ప్రజలు ఇచ్చిన వడ్డీకి మధ్య డిఫరెన్సే బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్. వీటినే కమర్షియల్ బ్యాంక్స్ అని అంటారు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అలా మన దేశానికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇది అన్ని బ్యాంకులకు హెడ్ వంటిది. అన్ని బ్యాంకులను ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలా వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం, దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అంతా కూడా ఈ ఆర్బీఐ డీల్ చేస్తుంది. అలా బ్యాంకులన్నీ మనకు అప్పు ఇస్తూ ఉంటే ఆ బ్యాంకులకే ఈ ఆర్బీఐ అప్పిస్తూ ఉంటుంది. అంతేకాదు, మన గవర్నమెంట్కి ఏదైనా ఆర్థికంగా అవసరం ఉన్నప్పుడు ఒక బ్యాంక్లా, ఒక సలహాదారునిలా ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చూద్దాం. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఎలా అయితే బ్యాంక్ నుండి అప్పు తీసుకుంటామో అలాగే బ్యాంకులు కూడా ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటాయి. ఆర్బీఐ ఏ వడ్డీ రేటుతో బ్యాంకులకు అప్పు ఇస్తుందో దాన్ని రెపో రేట్ అని అంటారు. ఒకవేళ రెపో రేటు ఎక్కువ ఉంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవు. ఒకవేళ తీసుకున్నా అవి మనకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ ఇస్తాయి. అలా వడ్డీలు ఎక్కువ ఉంటే ప్రజలు ఎవరూ కూడా వాళ్ళు కొనాలనుకున్న వస్తువులను
లోన్స్ తీసుకొని కొనుక్కోరు. దానితో వస్తువుల డిమాండ్ తగ్గి ఎకానమీలో గ్రోత్ అనేది తగ్గుతుంది. అలాగే మరోపక్క బ్యాంకులు కావాలంటే ఆర్బీఐకి కూడా డబ్బును అప్పుగా ఇవ్వచ్చు. బ్యాంకులు ఆర్బీఐకి లోన్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. ఒకవేళ ఈ రివర్స్ రెపో రేట్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు ఆర్బీఐకి లోన్స్ ఇవ్వడానికి మొక్కు చూపుతాయి. ఎందుకంటే కంపెనీలకు లోన్స్ ఇస్తే వారు తిరిగి కట్టకుండా పారిపోవచ్చు. కానీ ఆర్బీఐ అలా చేయదు. అలాంటప్పుడు బయట ఎకానమీలో మనీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి రివర్స్ రెపో రేట్ని పెంచడం కూడా అంత మంచిది కాదు. ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతూ తగ్గించుతూ మన ఎకానమీలో ఎంత మనీ ఉండాలనేది ఈ ఆర్బీఐ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఇన్ఫ్లేషన్, రెండవది డిఫ్లేషన్. ముందుగా ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, అంటే రోజు వాడే వస్తువుల ధరలు పెరిగిపోవటం. మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ 5.5% ఉంది. అంటే గత సంవత్సరంలో 100 రూపాయలు ఉన్న వస్తువు ధర ఈ సంవత్సరం 105 రూపాయలు అవుతుంది. వచ్చే సంవత్సరం 110 రూపాయలు అవుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇన్ఫ్లేషన్ ఏ కారణాల వల్ల అవుతుందో తెలుసుకుందాం. కమర్షియల్ బ్యాంక్స్ యందు ఖాతాదారులకు ఇచ్చే లోన్స్ యొక్క వడ్డీ రేట్లను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఒకవేళ ఆర్బీఐ వడ్డీ రేట్లను అంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించిందనుకోండి, ప్రజలు బ్యాంకులో లోన్స్ తీసుకొని వారికి నచ్చిన వస్తువులను కొనుక్కుంటారు. అప్పుడు ఒక్కసారిగా జనం ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలనుకోవడంతో మార్కెట్లో వస్తువుల డిమాండ్ పెరిగి వాటి ధరలు పెంచుతారు. దీనినే ఇన్ఫ్లేషన్ అని అంటారు. అదే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచిందనుకోండి, ప్రజలు లోన్స్ తీసుకోరు. మళ్ళీ తీసుకుందాంలే అని అనుకుని వస్తువులు కొనడం మానేస్తారు. దీంతో డిమాండ్ తగ్గి వస్తువుల రేట్లు తగ్గిస్తారు. దీన్నే డిఫ్లేషన్ అని అంటారు. రేట్లు తగ్గితే కంపెనీలు వస్తువులు తక్కువ ధరకే అమ్మాల్సి రావడంతో కంపెనీలకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని తగ్గించడానికి ఉద్యోగాలు పీకేస్తాయి. దాంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగం లేక ప్రజల దగ్గర డబ్బులు లేక వస్తువులు కొనడం మానేస్తారు. అంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. వస్తువులు ఎవరూ కొనకపోవడం వలన కంపెనీలు వస్తువుల ఉత్పత్తిని ఆపేస్తాయి. దాంతో ఎకానమీ స్లో అయిపోతుంది. ఇలా జరగకూడదంటే వడ్డీ రేట్లు మరీ పెంచకూడదు, మరీ తగ్గించకూడదు. పెరిగితే ఇన్ఫ్లేషన్, తగ్గితే డిఫ్లేషన్. మన దేశంలో ఆర్బీఐ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి వడ్డీ రేట్లను పెంచుతూ తగ్గించుతూ ఉంటుంది. ఒకవేళ అది అదుపు తప్పితే ఊహించలేనంత ప్రమాదంగా మారుతుంది. మీకందరికీ ఒక సందేహం ఉండి ఉండవచ్చు. డబ్బులు ప్రింట్ చేసేది గవర్నమెంటే కాబట్టి ఎక్కువ డబ్బును ప్రింట్ చేసి అందరికీ పంచితే దేశంలో పేదరికం పోతుందని. ఒకవేళ నిజంగా ఇలాగే జరిగితే దేనికి దారి తీస్తుందో, ఇలా చేసినందుకు జింబాబ్వే పరిస్థితి ఏ విధంగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బులు ప్రింట్ చేసేది గవర్నమెంటే కాబట్టి ఎక్కువ నోట్లు ప్రింట్ చేసి అందరికీ తలా 50 లక్షలు ఇచ్చిందనుకుందాం. ఇప్పుడు అందరూ ధనవంతులైపోయారు. తర్వాత అందరూ చేతిలోకి డబ్బు రాగానే వాళ్ళ దగ్గర లేని వస్తువును కొనుక్కోవాలని అనుకుంటారు. ఉదాహరణకి ప్రతి ఒక్కరూ కారు కొనాలనుకుంటారు. అలా ప్రజలంతా ఒకేసారి కారు కొనాలనుకోవడంతో సరిపడా స్టాక్ ఉండదు. స్టాక్ తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉండటంతో కంపెనీ వారు కారు ధరలను పెంచేస్తారు. కాబట్టి ఇప్పుడు 10 లక్షలుగా ఉండవలసిన కార్ని 15 లక్షలుగా చేశారనుకుందాం. అంటే డబ్బును ప్రింట్ చేసి ఇవ్వకముందు 10 లక్షలకు ఒక కారు వస్తే ఇప్పుడు 15 లక్షలకు ఒక కారు వస్తుంది. అంటే కారు విలువ పెరగడమే కాదు, డబ్బుకు ఉండే విలువ తగ్గిపోతున్నట్టు. ఇలా దేశంలోని అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇన్ఫ్లేషన్కు లోనవుతుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. 2008 సంవత్సరంలో జింబాబ్వే దేశం ఖర్చుల కోసం, అప్పులు తీర్చడం కోసం ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసింది. దాంతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో చూద్దాం. ఉదాహరణకు మన దేశంలో 2018లో ఇన్ఫ్లేషన్ రేట్ 3.4%, 2019లో 4.5% ఉంది. ఇలా 1-2% మార్పు ఉంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్లు. అదే 30 నుండి 40% మార్పు ఉంటే అధిక ద్రవ్యోల్బణం ఉన్నట్లు. అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. కానీ జింబాబ్వే ప్రభుత్వం అధికంగా ప్రింట్ చేసిన కారణంగా ఒకానొక సమయంలో ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ 10 కాదు, 20 కాదు,
ఏకంగా 6.56 ట్రిలియన్ పెరిగింది. దాంతో ఆ దేశంలో ప్రతి వస్తువు ధర రోజురోజుకి డబుల్ అయిపోయింది. దాంతో జింబాబ్వేలో ఒక బ్రెడ్ ప్యాకెట్ ధర $5 బిలియన్ జింబాబ్వే డాలర్స్. అంటే మీరు బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకుంటే బస్తా నిండా డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కోవాలి. ఈ పరిస్థితిని తప్పించడం కోసం అక్కడి గవర్నమెంట్ ఏకంగా $100 ట్రిలియన్ నోట్ని తయారు చేసింది. ఆ దేశంలో అందరూ బిలియనీర్స్, ట్రిలియనీర్స్ అయిపోయారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ఒక కప్పు కాఫీ వచ్చేది కాదు. అంటే దేశం పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బులు ఎక్కువ ఉన్నంత మాత్రాన దేశం పరిస్థితి మారిపోదు. మనం అందరం కోరుకున్నట్లు డబ్బులే కనుక చెట్లకు కాస్తే వాటి విలువ ఆకులతో సమానంగా మారుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే ఎంత ప్రమాదమో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆ సమయంలో ప్రజల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయలేరు. ఆ సమయంలో మళ్ళీ డబ్బును ప్రింట్ చేయాల్సి ఉంటుంది. డబ్బును ప్రింట్ చేసే అధికారం సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. మన దేశంలో ₹1 నోట్ మరియు ₹1 కాయిన్ ఇవి తప్ప మిగిలినవన్నీ ఆర్బీఐ చేతిలోనే ఉంటాయి. ₹1 నోట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మిగిలిన నోట్స్, కాయిన్స్ని ప్రింట్ చేయడం, ఫారిన్ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేయడం, చిరిగిపోయిన నోట్స్ని నాశనం చేయడం వంటి పనులను ఆర్బీఐ చూసుకుంటుంది. మనం వాడుతున్న నోట్లను నాసిక్, దేవాస్, మైసూర్, సాల్బోని ప్రాంతాలలో ప్రింట్ చేస్తారు. అలాగే కాయిన్స్ను ముంబై, హైదరాబాద్, కలకత్తా, నోయిడా ఈ 4 చోట్ల కాయిన్స్ తయారవుతాయి. ఇలా తయారైన కాయిన్లు, నోట్లు దేశవ్యాప్తంగా ఆర్బీఐకు ఉన్న 18 ఆఫీసుల ద్వారా కమర్షియల్ బ్యాంకులకు చేరతాయి. అలా ప్రజలకు చేరతాయి. ఇలా ఎకానమీని కంట్రోల్ చేయడానికి ప్రతి 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ మీట్ అయ్యి ఎకానమీ పరిస్థితి గురించి డిస్కస్ చేసి ఇంట్రెస్ట్ రేట్లను పెంచడం, తగ్గించడం చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒక దేశాన్ని ఆర్థికంగా నడిపించడం మనం అనుకుంటున్నంత సులభం కాదు. అయితే మన దేశం కూడా ఆర్థికంగా బలమైనదనే చెప్పాలి. ఇప్పటికే మన దేశం చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతుంది. అయితే మన దేశం ఆర్థికంగా ఇంకా మెరుగుపడాలి అంటే ఏం చేయాలో చెబుతాను. 1. మనం ముఖ్యంగా విదేశీ వస్తువులను కాకుండా మన దేశంలో తయారైన వస్తువులనే వాడటానికి ప్రయత్నించాలి. దీనివలన మన దేశ జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరగడం వల్ల మన దేశం ఆర్థికంగా బలపడి మరిన్ని ట్రాన్సాక్షన్స్ కోసం డబ్బు డిమాండ్ పెరుగుతుంది. 2. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచాలి. అంటే నిరుద్యోగాన్ని నిర్మూలించాలి. దీనికోసం ప్రభుత్వం యువతను స్టార్టప్స్ పెట్టే విధంగా ప్రోత్సహించాలి. దీనివల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. 3. దేశంలో పెట్టుబడి పెట్టే కొత్త కంపెనీలను ఆహ్వానించాలి. వారి వ్యాపారానికి తగిన వాతావరణం, పరిస్థితులను కల్పించాలి. తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 4. దేశంలోని పర్యాటక కేంద్రాలను గుర్తించి ఫారిన్ టూరిస్టులను అట్రాక్ట్ చేసే విధంగా గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్లను స్థాపించాలి. ఇదే పద్ధతిని అమలుపరిచి దుబాయ్ దేశం సక్సెస్ అయింది. 5. దేశ జనాభాని నియంత్రించాలి. ఇప్పటికే మన దేశం జనాభాలో 2వ స్థానంలో ఉంది. త్వరలో మొదటి స్థానానికి వెళ్ళవచ్చు. ఈనాటికే మన దేశంలో చాలామందికి తిండి, ఇళ్ళు వంటి కనీస వసతులు, ఉద్యోగాలు కూడా లేవు. ఇంకా ఈ జనాభా పెరిగితే ఇబ్బందులు కూడా పెరుగుతాయి. అయితే జనాభాను అదుపు చేయడానికి కఠినమైన పాలసీలని గవర్నమెంట్ తీసుకురావాలి. 6. ఇకపోతే అన్నింటికన్నా ముఖ్యమైనది అవినీతిని నిర్మూలించాలి. ఎన్ని ఉన్నా కానీ అవినీతి ఉంటే ఆ దేశం ముందుకు వెళ్ళదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన దేశం కూడా ఆర్థికంగా మరింత ముందుకు వెళ్తుంది. జై హింద్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎకానమీ సిస్టమ్ మీద డౌట్ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కోసం తెలుగు కామ్రేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.